రియల్‌మీ రీసెంట్‌గా లాంచ్ చేసిన పీ3 అండ్ పీ3 ప్రో ఈ 2 మొబైల్స్ మీద ఇప్పుడు భారీ డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేసిందనమాట. మనకి పీ3 ప్రో ఇంతకుముందు ఆల్రెడీ మన ఛానెల్‌లో రివ్యూ కూడా చేశాను. ఫుల్ రివ్యూ అనమాట. అన్బాక్సింగ్ కాకుండా ఫుల్ రివ్యూ కూడా చేశాను. అక్కడ మీకు చెప్పాను, ఈ మొబైల్ గనుక రూ. 20,000 వస్తే మాత్రం వదలమాకండి, తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మీకు రూ. 4,000 డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి, అంటే బ్యాంక్ కార్డ్ ఆఫర్ మీద ఆటిల మీద అయితే వస్తుంది. సో, ఇక్కడ మీకు రూ. 20,000 అంటే రూ. 19,999కే పీ3 ప్రో వస్తుంది. 128 జీబీ వేరియంటు. సో, మీరు కావాలంటే తీసుకోవచ్చు. కాకపోతే నన్ను అడిగితే 128 జీబీని స్కిప్ చేసేసి 256 జీబీ తీసుకోమంటాను. ఇంకొక రూ. 1000 ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. అది దాని ప్రైస్ రూ. 20,999 ప్రైస్ అయితే ఉంది. సో, ఆ ప్రైస్‌కైతే అది తీసుకోవచ్చు. మీకు 22వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి 24వ తారీఖు వరకు మీకు ఈ ఆఫర్ అయితే రన్ అవుతుందనమాట. ఫ్లిప్‌కార్ట్‌లో అలాగే ఆఫ్‌లైన్ స్టోర్‌లో వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో. ఇక అలాగే మనం పీ3 గురించి మాట్లాడుకుంటే దీని మీద మనకి రూ. 1000 బేస్ వేరియంట్ మీద డిస్కౌంట్ అయితే ఉంది. రూ. 15,999 పడుతుందనమాట. దాని బదులు అదే ప్రైస్ మీకు 256 జీబీ వేరియంట్ వస్తుందనమాట. దాని మీద రూ. 2,000 డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో, ఆ మొబైల్ తీసుకోవచ్చు. రూ. 16,000కి 256 జీబీ మీకు పీ3 అయితే లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా తగ్గేదేలే అంటుందనమాట. ఆల్రెడీ మోటరోలా నిన్న కాక మొన్నే అనుకుంటా మనం మాట్లాడుకున్నాము. ల్యాప్‌టాప్స్‌నిను, టాబ్లెట్స్‌ని అయితే తీసుకొస్తుందని చెప్పి. అయితే ఇప్పుడు మోటో ట్యాగ్‌ని కూడా అయితే తీసుకురాబోతుంది. ఈ ట్యాగ్‌ని మనకు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ కూడా అయింది. ఎప్పుడు లాంచ్ చేస్తారనేది లేదు గానీ వీళ్ళు కమింగ్ సూన్ అంటున్నారు. సో, ఎలాగైతే మనకి సామ్‌సంగ్ ట్యాగ్, ఎయిర్ ట్యాగ్, అలాగే యాపిల్ ఎయిర్ ట్యాగ్ ఉన్నాయి కదా! సో, అలాగే అనమాట. లగేజెస్‌కి గానీ, పెట్స్‌కి, కీ చైన్‌కి సో, ఈ ట్యాగ్‌ని తగిలించుకుంటే ఎక్కడైనా మర్చిపోయినప్పుడు ఫైండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకి బ్లూటూత్‌తో అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ కూడా ఉంది. మనకి బటన్ బ్యాటరీతో వస్తుంది. 1 ఇయర్ తర్వాత రీప్లేస్ చేసుకోవాలి. IP67 రేటింగ్‌తో వస్తుంది. దీని ప్రైస్ ఎంతో తెలీదు. యూఎస్ ప్రైస్ అయితే మాత్రం దాదాపుగా $29 పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే రూ. 2,420. మన ఇండియాలోకి తీసుకొచ్చినా అంతే ప్రైస్ పెట్టొచ్చు. రూ. 2,500 అలాగా ఈ ట్యాగ్ ప్రైస్ ఉండొచ్చు. సో, కాపోతే ఈ ట్యాగ్‌లు ఎవరైనా వాడేవాళ్ళు ఉన్నారా? నా దగ్గర ఉండటానికైతే 4 ట్యాగ్‌లు ఉన్నాయి. జియో ట్యాగ్ కూడా ఉంది. బట్ ఏది నేను వాడట్లేదు. మీరెవరైనా ట్యాగ్‌లు కొని వాడినోళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో. సో, ఇప్పుడు కంప్లీట్ డిజైన్ అయితే రివీల్ అయిపోయిందనమాట. మొబైల్ ఎలా ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. ఇది చూస్తానికి మనకి డ్యూయల్ టోన్ కలర్స్‌తో, డ్యూయల్ టోన్ అయినా కన్నా డ్యూయల్ షేడ్ అనుకోవచ్చు. టాప్‌లో ఇచ్చిన కలర్‌తో కంపేర్ చేస్తే బాటమ్ సైడ్ కొంచెం షేడ్ అనేది గ్లాసీ ఫినిష్‌తో తీసుకురాబోతున్నారు. సో, అలాగే మనకి డ్యూయల్ షేడ్‌లో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఆల్రెడీ వీళ్ళు కెమెరా కూడా రివీల్ చేశారు. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో మనకి ప్రో వేరియంట్ రాబోతున్నట్టుగా. ప్రాసెసర్ ఎలాగో రివీల్ చేశారు. మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ప్రో ఈ ప్రాసెసర్ ఉండబోతుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉందిగా. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 50 మెగా పిక్సెల్. ఇది టెలిఫోటో సెన్సార్ ఇవ్వబోతున్నారు. 2x ఆప్టికల్ జూమ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక అంతేకాదు ఈ మొబైల్ మనకి BGMI 120 ఫ్రేమ్స్ సపోర్ట్ ఉండబోతున్నట్టుగా వీళ్ళు ఆల్రెడీ టీజ్ చేస్తున్నారు. ఇక మరొకటి కూడా రివీల్ చేశారు. ఈ మొబైల్‌లో మనకి ఏఐ ఎసెన్షియల్ కీ కూడా ఉండబోతుంది. మనం రీసెంట్‌గా చూసాం కదా! నథింగ్ ఫోన్ 3A ప్రో అండ్ 3Aకి వీళ్ళు ఈ ఎసెన్షియల్ కీని అయితే ఇచ్చారు. సో, ఆ కీని ఈ మొబైల్‌లో కూడా ఇవ్వబోతున్నారు. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఈసారి ఔట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు చార్జర్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. 33 వాట్ ఫాస్ట్ చార్జర్‌తో అయితే మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అబ్బా! అన్ని మంచి మంచి విషయాలైతే ఉన్నాయి మొబైల్‌కి సంబంధించి. కాకపోతే మంచి ప్రైజ్‌లోకి తీసుకొస్తే అదిరిపోద్ది. లాస్ట్ టైమ్ వీళ్ళు సీఎంఎఫ్ ఫోన్ 1 ₹16,000కి లాంచ్ చేశారు. ₹15,000 అలా అయితే దొరికింది. నేను కూడా ఈ మొబైల్ ₹17,000 ఏమో తీసుకొస్తారనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ ప్రైస్‌లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకు మోటరోలా నుంచే. మోటరోలా ఆల్రెడీ మన ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ అలాగే ఎడ్జ్ 60 స్టైలిష్ అని చెప్పి 2 మొబైల్స్‌ని అయితే లాంచ్ చేసింది కదా! ఇక 24వ తారీఖున ఎడ్జ్ 60 ప్రోని కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా ఆల్రెడీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇది కాకుండా ఇంకో 2 మోడల్స్ కూడా రాబోతున్నాయి. ఎడ్జ్ 60 ఇది ఎడ్జ్ 50కి సక్సెసర్. అలాగే ఎడ్జ్ 60s ఈ 2 మోడల్స్‌ని కూడా తీసుకురాబోతున్నట్టుగా సో, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి రివీల్ అయినాయి అనమాట. ఏ మోడల్స్ వీళ్ళు తీసుకురాబోతున్నారని. ఇందులో మనకి ఎడ్జ్ 60s అయితే మన ఇండియాలోకి అయితే తీసుకురారని తెలుస్తుంది. ఓన్లీ చైనా వరకు. ఎడ్జ్ 60 మాత్రం మన ఇండియాకి తీసుకొస్తారు. లాస్ట్ టైం ఎడ్జ్ 50 వచ్చినప్పుడు దాని ప్రైస్ ₹27,999 ప్రైస్ పెట్టారు. ఆ టైంలో అది మంచి ప్రైస్ అనమాట. సో, ఇప్పుడు మనకు తీసుకురాబోయే ఈ ఎడ్జ్ 60 కూడా ఇంచుమించు అదే ప్రైస్‌లో తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ వాచ్ మూవ్. ఈ వాచ్‌ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. మంచి ప్రైస్‌లో తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ వాచ్‌లో మనకి 1.85 ఇంచెస్ డిస్‌ప్లే అయితే ఉంటుంది. స్క్వేర్ డిస్‌ప్లే.
AMOLED ప్యానెల్తో వస్తుంది. ఏఓడి అంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. 60 హెర్ట్జ్ మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అంటే మీకు మెనూ స్మూత్గా రన్ అవుతుంది అనమాట. ఇక స్పోర్ట్ మోడ్స్ మనకి 140 మోడ్స్ అయితే ఉంటాయి. 300 mAh బ్యాటరీతో వస్తుంది. 14 డేస్ వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో మనకి హైపర్ వాయిస్ యూజ్ చేశారన్నమాట వాచ్ కోసం. ఇక ఈ వాచ్ ప్రైస్ చూస్తే మనకి రూ. 1999 ప్రైస్ పెట్టారు. మంచి ప్రైజే. ఆ ప్రైస్లో మనకి AMOLED డిస్ప్లే కానీ ఈ ఫీచర్స్ బాగానే ఉన్నాయి. డిస్ప్లే మనకి సైజ్ కూడా పెద్దగా ఉంది. సో మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఫ్లిప్కార్ట్లో 24వ తారీఖు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. మొత్తం 4 కలర్స్ ఉన్నట్టున్నాయి.